ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేని బిడ్డలారా, మరి మా యొక్క ఛానల్ ద్వారా అనుదిన ఈ వాగ్దాన ఈ యొక్క పరిచర్య ఈ వాగ్దాన ఈ కార్యక్రమాలు మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా మేము తీసుకొని రావడం జరుగుతుంది. కనుక దేవుని యొక్క వాగ్దాన మాటను మనం తప్పక వినాలి. ప్రియా దేని బిడ్డలారా, మరి ఈ మాటలున్న దీవెనను ఆయన కోరు ఆత్మీయతను మనం కలిగి పొందుకునేటటువంటి ఆ ఒక ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోతూ ఉండాలి. అయితే ఈ యొక్క మరి వాగ్దానం మరి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రాబడుతున్నప్పుడు ప్రతి వాగ్దానాన్ని ప్రియా దేని బిడ్డలారా మరి ప్రార్థనాపూర్వకంగా వినడమే కాకుండా విశ్వాసముతో ప్రతి వాగ్దానమును నమ్మేటటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ప్రియా దేని బిడ్డలారా, ఎందుకంటే రకరకాల నిరాశ నిస్పృహ పరిస్థితులు మన జీవితంలో ఏదో రూపంలో ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల నడుమ మన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాగ్దాన సంబంధించిన మాటలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. శారీరకంగా మానసిక ఆత్మీయ మరి బలాన్ని ధైర్యాన్ని ఇచ్చి మన ముందుకి నడిపిస్తాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థనాపూర్వకంగా మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకి తీసుకుని రాబడుతున్న అనుదిన ఈ వాగ్దాన ఈ కార్యక్రమాలను మీరు వీక్షించండి. మరి మీకు పరిచయస్తులైనటువంటి ఆత్మీయులకు కూడా పరిచయం చేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు కూడా పరిచయం చేస్తూ తద్వారా వారి యొక్క మరి ఆధ్యాత్మిక జీవితాల్లో ఈ వాగ్దానాల ద్వారా కలిగే మరి దేవుని యొక్క నెమ్మది సమాధానము ఆదరణ వారికి కలుగునట్లు మీరు కూడా మరి ఆ అనేక ఆత్మీయులకు మేలుకరంగా ఈ పరిచయం చేయడం ద్వారా కలిగేటటువంటి ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 29వ వచనం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని చదివి వినిపిస్తున్నాను. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించి పోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచదను అని దేవుడు ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో దేవుడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, పంటల విషయం పేరు పొందినటువంటి ప్రదేశం నేను వారికి ప్రసాదిస్తాను. ఎవరికంటే ఇశ్రాయేలీయులకు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే దేవుడు ఆ విధముగా పంటల విషయమై పేరు పొందిన ప్రదేశం వారికి దేవుడు అనుగ్రహిస్తాడో అప్పటి నుండి మరి దేశంలో వారు కరువుకు గురి కాబోరని, ఇతర జనాలు వారిని అవమానించకుండా చేస్తాను అని దేవుడి వాగ్దానము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను బలపరచుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే కరువు కలిగి ఇశ్రాయేలీయులు నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చుటను ఈ వాగ్దానములో మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే కరువును ఆహార సమృద్ధి గల మరి పరిస్థితులుగా మార్చగల దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అవమానమును రాకుండా చేయవాడు కూడా దేవుడే అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో మనం చూస్తున్నప్పుడు పంటల విషయం పేరు పొందినటువంటి ప్రదేశం నేను వారికి ప్రసాదిస్తాను, అనుగ్రహిస్తానని ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఈ వాగ్దానం మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇస్సాకునకు ఫిలిస్తీయుల ప్రాంతమైన గెరారులో ప్రియా దేవుని బిడ్డలారా పంటల విషయం పేరు పొందినటువంటి ప్రదేశ స్థలమును దేవుడు ఆనాడు ఇచ్చి అక్కడ ఇస్సాకు విత్తనము మరి కరువు కాలములో వేసినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నూరంతుల ఫలాన్ని మరి పొందుటను నూరంతుల ఫలమును దేవుడు ఇచ్చుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆదికాండం 26వ అధ్యాయం 12లో మనం చూస్తూ ఉంటాం. తద్వారా ఇతర జనాలు అయినటువంటి మరి ఫిలిస్తీన్ల మధ్య ఇస్సాకు విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచాడు.
ఇస్సాకు దేవుడు తన నామమునకు ఫిలిస్తీన్ల మధ్య ప్రియా దేవుని బిడ్డారా మహిమను తెచ్చుకున్నాడు. ఈ విషయాలు ఆదికాండం 26వ అధ్యాయం 28-31లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి మనం చదువుకున్నటువంటి ఈ వాగ్దాన మరి ఆ ఒక మాటలో ప్రియా దేవుని బిడ్డలారా మనం అక్కడ చూస్తున్నాం. మరి ఆ అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచెదను. ఆ తోట గురించి మనం కొంత మీకు అర్థం అవడానికి నేను చెప్పడం జరిగినది. ఏంటంటే పంటల విషయం పేరు పొందిన ప్రదేశం నేను వారికి ప్రసాదిస్తాననే అర్థము ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా సులభ శైలిలో ఈ విషయాలు మీకు అర్థం అవడానికి ఈ విధంగా తెలియజేయడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే పేరు పొందినటువంటి ప్రవక్త అయిన ఏలియా మరి ప్రవక్తను సారేపతు విధవరాలి విషయమై దేవుడు వాడుకున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు వాడుకున్నప్పుడు మరి 3.5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పోషణ ఆమె కుమారుడు ఆహార రూపంలో పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. కరువు నుండి వారు బయటపడినట్లు మనం చూస్తూ ఉంటాం. కరువు కాలములో సమృద్ధిని మరి ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు సారేపతు విధవరాలకి మరి దేవుడు అనుగ్రహించుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి పేరు పొందినటువంటి గొప్ప మరి ఎలీషా ప్రవక్తను భక్తిగల శిష్యుని మరి కుటుంబ అప్పుల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు వాడుకున్నటను మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ 2 సందర్భ విషయాలు మనం చూస్తున్నప్పుడు ఏలే విషయమై మరి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8-16 వరకు రాయబడిన వాక్యవచనాలు చూస్తుంటాం. ఎలీషా ప్రవక్త విషయమే మనం చూస్తున్నప్పుడు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 1-7 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. మంచి భక్తి గల వారిని, మంచి సాక్ష్యం గల వారిని, గొప్ప గొప్ప వారిని నీ విషయమై మరి ప్రేరేపించి వారి ద్వారా కరువు నుండి మరి అవమానకరమైనటువంటి పరిస్థితుల నుండి తప్పించదనని ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మరి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ఈ వాగ్దానంలో ఉన్నటువంటి ఆశీర్వాదము దీవెన ప్రభు మనకి దయచేలాగున దాన్ని మనం అనుభవించినట్లు ప్రభు తన కృపను మనకి అనుగ్రహించేలాగున ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క వాగ్దానాన్ని విశ్వసిస్తూ దేవుడు కోరు ఆత్మీయత ద్వారా ఈ వాగ్దాన దీవెనలు మనం అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తళ్ళ వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మా ఆత్మీయులను బలపరచడానికి యెహోవా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భారాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న మా ప్రియుల్ని మీరు దీవించండి. ఈ మాటలను అయ్యా వారు విశ్వసిస్తున్నప్పుడు దేవా ఇగోనైనా మరి వాగ్దాన దీవెనలు అయ్యా వారికి అనుగ్రహిస్తూ వారి విశ్వాసాన్ని ఇంకను మీలో వృద్ధి పొందింప చేయమని దినమంతి మీ కృప కాపుదల వారికి అనుగ్రహించి వారు తలపెట్టే ప్రతి కార్యాలు యేసుక్రీస్తు నామములో సఫలపరచమని, ఎవరైనా బలహీనలుగా ఉంటే ముట్టి బాగు చేయమని, సమస్యలుంటే విడుదల దయచేయమని, అశాంతి అసమాధానం కలిగిన వారికి శాంతి సమాధానం అనుగ్రహించమని, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి కుటుంబాలను, మీ చిత్తములో ఉన్న కుటుంబాలను మీరు అనుగ్రహించి తద్వారా మీరు మహిమ పొందమని దేవా మరొకసారి నీ బిడ్డలు మీ పరిశుద్ధాస్తాలకు సమర్పించుకుంటూ యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఏకీభవించి ఇగో ప్రభా నేను గణపరిచి నీ మాటలు విన్నటువంటి మా ఆత్మీయులకు, ప్రార్థనలో ఏకీభవించినటువంటి మా ఆత్మీయులకు తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్, ఆమేన్.